Hello friends, welcome to 15th and 16th Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 15th and 16th ఈ ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యాప్లో ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అంటూ మనం యాడ్ చేయబడడం జరిగింది. ఎవ్రీడే మీరు క్విజెస్ అనేటువంటివి ఆన్సర్ చేయొచ్చు. అండ్ అలాగనే మన క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా మీరు ఏంటి అంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని రివైజ్ చేసుకోవచ్చు. You can download our app LTX classes, and this is the number that you can call if you want to enroll into this particular course, any course. కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ యూపీఎస్సీలో అంతా ఇంత కాదండి. రికగ్నైజింగ్ దట్ ఇంపార్టెన్స్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి మనము కరెంట్ అఫైర్స్ని కాంప్రిహెన్సివ్గా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేది ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. మనం ఫ్రమ్ ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాం. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా. దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ వాంట్ దట్ I can call in order to enroll into this particular course. ఈ యొక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. యూ కెన్ పాజ్ వీడియో అండ్ జస్ట్ లుక్ అట్ దెమ్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ గురించి. దీస్ ఆర్ ద ఫీచర్స్. ఫీ వచ్చేసి 65,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక వస్తుంది. ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మీకు ఏంటి అంటే పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫీ వచ్చేసి 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ ఈజ్ బేసికలీ ది థింగ్. మనకి చాలా ఎడిషన్స్ ఉన్నాయండి. వాటిల్లో మనం ఏంటి అని అంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, అట్లీస్ట్ 40 people dead in the Sudan's worst cholera outbreak in the years, says MSF, Medicines Sans Frontiers అంటారు. మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తాము. 40 people killed, over 100 people missing as cloudburst strikes the Jammu and Kashmir. Very very important. Arms license, Assam portal for the ఇండిజినస్ పీపుల్ లాంచ్డ్. మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేశారు. ఎగ్జర్ట్ ద ప్రెషర్ ఆన్ తాలిబాన్ టు అలౌ ద గర్ల్స్ ఎడ్యుకేషన్, యునైటెడ్ నేషన్స్ టెల్స్ ద కంట్రీస్. ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండియా బ్యాక్స్ ద ట్రంప్ పుటిన్ సమిట్ ఇన్ అలాస్కా. అదర్ ఇంపార్టెంట్ వన్. ఓన్లీ యునైటెడ్ యాక్షన్ కెన్ స్టాప్ ద వాటర్ హైసిన్స్ ఇన్వేషన్ గురించి మనం మాట్లాడుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి సబాసార్ ఏఐ టూల్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ స్పేస్ గురించి, అపార్ ఐడి గురించి, అండ్ యాజ్ వెల్ యాజ్ ద గౌర్. అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తామమ్మా. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, అట్లీస్ట్ 40 people killed in the Sudan's worst cholera outbreak in that of the years, says MSF. ఎంఎస్ఎఫ్ అంటే అర్థం ఏంటమ్మా? లాస్ట్ టైం ఒకసారి అడిగారు దీన్ని, ఈ క్వశ్చన్ ఇదే అడిగారు. ఎంఎస్ఎఫ్ అంటే మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అని అర్థం. ఇట్స్ ఏ ఫ్రెంచ్ బేస్డ్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దానిని మనకి ఇంగ్లీష్లో డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్లో కాన్ఫ్లిక్ట్ హిట్ కానీ లేకపోతే డిసీజెస్ వల్ల హిట్గా అయినటువంటి రీజియన్స్కి కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి కావాల్సినటువంటి అవేర్నెస్ క్యాంప్స్ అవి కూడా కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తారనమాట వీళ్ళు, ఈ ఎంఎస్ఎఫ్ అనేటువంటి బాడీ వాళ్ళు, ఈ ఎన్జిఓ వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా మనకి ఏం చెప్తున్నారంటే కలరా యొక్క అవుట్ బ్రేక్ వల్ల అరౌండ్ 40 మంది మనకి చనిపోయారు, అండ్ 1 lakh సస్పెక్టెడ్ కేసెస్ మనకైతే కనుక ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ మనకి చెప్పడం జరుగుతుంది. మెయిన్ రీజన్స్ ఏమంటున్నారు ఇక్కడ? వార్, ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అండ్ స్కేర్స్ క్లీన్ వాటర్ ఆర్ వర్సనింగ్ ద అవుట్ బ్రేక్. ఈ యొక్క కలరా యొక్క అవుట్ బ్రేక్ గురించి మనకి మాట్లాడుతూ the Tawila camps are facing extreme shortages and the disease spread regionally, prompting the urgent warnings for that of the aid. అంటే మెడికల్ ఎయిడ్ అనేటువంటిది ఇప్పుడు ఈ యొక్క దేశానికి, సూదాన్కి, పర్టికులర్లీ ఈ రీజియన్కి చాలా అవసరం. మనకి ఈ యొక్క కలరా అవుట్ బ్రేక్ అనేటువంటిది చాలా సివియర్గా ఉంది ఇక్కడ అంటూ మనకి ఈ యొక్క మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ వాళ్ళు మనకి హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మీకు ఏం తెలియాలి? కలరా అనేటువంటిది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అమ్మ. విబ్రియో కలరేయి అనేటువంటి యొక్క ఇది మనకి బ్యాక్టీరియా మనకి కాజ్ చేస్తుంది. అంతకంటే ముందు మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. ఇది మనకి జిఎస్ పేపర్ 2
మనకి హెల్త్ రిలేటెడ్ థింగ్స్లో మనకి ఏంటి అంటే కనుక డిస్కస్ చేయొచ్చు అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి మనకి. బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటారు, వైరల్ డిసీజెస్ కాజ్డ్ బై ప్రోటోజోవా, ఈ విధంగా మనకు ఉంటాయి. సిన్స్ కలరా అనేటువంటిది మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ కాబట్టి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్యాక్టీరియల్ డిసీజెస్ మీద మనం అయితే కనుక డిస్కస్ చేద్దామండి. బ్యాక్టీరియల్ డిసీజెస్, వెన్ యూ టాక్ అబౌట్ బ్యాక్టీరియల్ డిసీజెస్, సో దీస్ ఆర్ బేసికల్లీ ద డిసీజెస్ విచ్ ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. అంతేనా? డిసీజెస్ కాజ్డ్ బై దట్ ఆఫ్ ద బ్యాక్టీరియా వల్ల మనకైతే కనుక కాజ్ అయ్యేటువంటి డిసీజెస్. ఇందులో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి. ఏవేంటి? 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. మొదటిది గుడ్ బ్యాక్టీరియా. గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ ఎలా ఉంటారు అలా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని చెప్పేసి మనకైతే కనుక ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా అనేటువంటిది ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ యూస్ఫుల్, ఇట్ హ్యాస్ మోర్ బెనిఫిట్స్ మనకైతే కనుక ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ బ్యాక్టీరియా యొక్క బెనిఫిట్స్ ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా ఉందా అంటే సో చాలా ఉంటాయి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బిఫిడో బ్యాక్టీరియం అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది. అంటే యూస్ఫుల్ టు అవర్ బాడీ, బేసికల్లీ వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ గుడ్ బ్యాక్టీరియం. బిఫిడో బ్యాక్టీరియం కదండి, బిఫిడో బ్యాక్టీరియం. ఈ బిఫిడో బ్యాక్టీరియం అనేటువంటిది మన యొక్క ఇంటెస్టైన్స్లో ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది? మనం కన్జ్యూమ్ చేసినటువంటి ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి అండ్ ఎటువంటి ఇష్యూస్ లైక్ కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ రానివ్వకుండా మనకి చూసుకుంటుంది ఈ యొక్క గుడ్ బ్యాక్టీరియం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిఫిడో బ్యాక్టీరియం అంటారు మనకి. నెక్స్ట్ వచ్చేసి మీరు చదువుకునే ఉంటారు రైజోబియం ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ గుడ్ బ్యాక్టీరియా. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రెప్టోమైసిస్. ఇలాగా ఇది అదర్ ఇంపార్టెంట్ గుడ్ బ్యాక్టీరియా. నౌ కమింగ్ టు బ్యాడ్ బ్యాక్టీరియా. బ్యాడ్ బ్యాక్టీరియా అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కాజెస్ హార్మ్ టు అవర్ బాడీ, విచ్ కాజెస్ డిసీజెస్ టు అవర్ బాడీ. వీ కెన్ కాల్ దట్ యాజ్ ఏ బ్యాడ్ బ్యాక్టీరియా ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఇది మనకేంటి? గుడ్ బ్యాక్టీరియా బేసికల్లీ ఇది మనకి ఏంటంటే ప్రోబయోటిక్స్ అని చెప్పేసి వింటూ ఉంటారా మీరు? ఈ యొక్క ప్రోబయోటిక్స్ని వాటిని కూడా మనకి ఇంకొక గుడ్ బ్యాక్టీరియం రిలేటెడ్ యూస్ చేసుకుని మనకి ఏంటి అని అంటే కనుక తయారు చేస్తారు. హెల్త్ సప్లిమెంట్స్ రకరకాలు మనకు ఉంటాయి కదా. ఇక హార్మ్ఫుల్ బ్యాక్టీరియాకి మీరు వచ్చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ని మనకి ఇది కాజ్ చేస్తాయి. ఏవేంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకు తెలియాల్సినవి అనుకుంటే కనుక, సో ద హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఈజ్ బేసికల్లీ సంథింగ్ విచ్ కాజెస్ ద డిసీజెస్ అనేటువంటి వాటిని మనకి ఏంటి అని అంటే కనుక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అని మనం పిలవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ని మనకైతే కనుక కాజ్ చేస్తాయి. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి? కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ మీన్స్ సో విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ అనడాన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ వీ హ్యావ్ ద కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతాయి? త్రూ డిఫరెంట్ మీన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ద్వారా కానీ, ఎయిర్ ద్వారా కానీ, లేదా ఫుడ్ ద్వారా కానీ, లేదా బాడీలీ ఫ్లూయిడ్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సెక్షువల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఆ యొక్క బాడీలీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అవ్వడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగడం, ఇలాంటి ద్వారా కూడా మనకి ఈ యొక్క డిసీజెస్ అనేటువంటివి మనకి స్ప్రెడ్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏవేంటమ్మా? ఎగ్జాంపుల్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులోసిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ విచ్ ఇస్ నోన్ యాజ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటారు. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఈజ్ బేసికల్లీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్. ఇది మనకి ట్యూబర్క్యులోసిస్ అనేది దేనివల్ల, ఏ బ్యాక్టీరియం వల్ల కాజ్ అవుతుంది? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అని చెప్పేసి. దెన్ వీ హ్యావ్ ద అదర్ ఇంపార్టెంట్ వన్ కాల్డ్ యాజ్ కలరా అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి సుదాన్లో జరిగేది అదే కదమ్మా కలరా. విబ్రియో కలరేయి అంటారు మనకి. విబ్రియో కలరేయి వి కాల్ ఇట్ యాజ్. సో విబ్రియో కలరేయి ఈజ్ అదర్ ఇంపార్టెంట్ డిసీజ్. దెన్ ఇంకేమైనా ఉన్నాయా డిసీజెస్? లెప్రసీ ఈజ్ అదర్ ఇంపార్టెంట్ డిసీజ్. లెప్రసీ అనేటువంటిది మనకి దేనివల్ల కాజ్ అవుతుంది? ఇది కూడా బ్యాక్టీరియల్లే. మైకోబాక్టీరియం
లెప్రేయి. ఇలా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిసీజెస్ అని చెప్పేసి ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ కాజ్డ్ బై దట్ ఆఫ్ ద బ్యాక్టీరియా అని చెప్పేసి కూడా అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఈవెన్ యూపీఎస్సీలో అది సింపుల్ క్వశ్చన్ అనిపించినా కూడా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2లో అయితే మటుకి కన్ఫామ్గా మనకి అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. లెప్రసీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ టెటానస్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో క్లాస్ట్రీడియం టెటానీ అంటారు మనకి. క్లాస్ట్రీడియం టెటానీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. క్లాస్ట్రీడియం టెటానీ అంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సాల్మోనెల్లోసిస్ అంటాం. సాల్మోనెల్లోసిస్ దేనివల్ల కాజ్ అవుతుంది? ఇది సాల్మోనెల్లా ఎంటెరిటిస్. ఎస్ అండి. అండ్ ఫైనల్లీ యూ విల్ బీ హ్యావింగ్ డిఫ్తీరియా ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ బ్యాక్టీరియల్ డిసీజ్. డిఫ్తీరియా అనేటువంటిది మనకి దేనివల్ల కాజ్ అవుతుందంటే కార్నీ బ్యాక్టీరియం డిఫ్తీరియాe అనేటువంటి ద్వారా మనకు కాజ్ అవుతుంది మనకి. ఓకే. సో ఇఫ్ యూ సీ మనకి అసలు ముందు డిసీజెస్ అంటే ఏంటో చూసాము. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్ కాజ్డ్ బై ప్రోటోజోవా గురించి మనం మాట్లాడుకున్నాము. బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటే కనుక ఏవైతే డిసీజెస్ బ్యాక్టీరియా వల్ల మనకి కాజ్ అవుతాయో వాటిని మనం బ్యాక్టీరియల్ డిసీజెస్గా అనుకున్నాము. బ్యాక్టీరియాలో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని చెప్పేసి. గుడ్ బ్యాక్టీరియా అంటే మన యొక్క బాడీకి కానీ సాయిల్కి కానీ హెల్ప్ఫుల్ అయితే కనుక దాన్ని మనం గుడ్ బ్యాక్టీరియా అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే బిఫిడో బ్యాక్టీరియం అని చెప్పేసి ఉంది. ఈ బిఫిడో బ్యాక్టీరియం అనేటువంటిది మన యొక్క బాడీలో ఇంటెస్టైన్స్లో ఉంటుంది. మనం కన్జ్యూమ్ చేసినటువంటి ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడం గురించి, కాన్స్టిపేషన్ లాంటివి జరగకుండా ప్రివెంట్ చేయడం గురించి మనకైతే కనుక ఇది చేసేటువంటి బ్యాక్టీరియం అనమాట. ఇంకా అలాగే ఇంకేమున్నాయి? రైజోబియం అనేది ఒకటి, స్ట్రెప్టోమైసిస్ అనేటువంటిది ఒకటి. ఇక బ్యాడ్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుంటే ఏంటి? అది మన యొక్క బాడీకి హార్మ్ఫుల్ అయితే కనుక దానిని మనము హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అంటాం. ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి డిసీజెస్ని కాజ్ చేస్తే కనుక ఇవి మనకి కమ్యూనికేబుల్ డిసీజెస్ని కాజ్ చేస్తుంది. వాట్ ఆర్ కమ్యూనికేబుల్ డిసీజెస్? కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆర్ బేసికల్లీ దోస్ డిసీజెస్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ through different modes. It can be like through water, air, food, bodily fluids, etc. Examples ఏం రాసుకున్నాం మనము? ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, కలరా, విబ్రియో కలరయి, లెప్రసీ, మైకోబాక్టీరియం లెప్రేయి, టెటానస్, క్లాస్ట్రీడియం టెటానీ, సాల్మోనెల్లోసిస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే సాల్మోనెల్లోసిస్, సాల్మోనెల్లా అండ్ ఎంటెరిటిస్, డిఫ్తీరియా, కార్నీ బ్యాక్టీరియం డిఫ్తీరియాe అని పిలుస్తారు. యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి, బికాస్ ఐ హ్యావ్ నాట్ యాడెడ్ దమ్ ఇన్ ద నోట్స్. బికాజ్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ మనం డిస్కస్ చేసాం. ఒకసారి మనం టీబీ గురించి మాట్లాడుకున్నాము, ఒకసారి లెప్రసీ గురించి మాట్లాడుకున్నాము. అందుకని చెప్పేసి జస్ట్ మాత్రమే మనం ఇక్కడ రాయబడడం జరిగింది. క్లియరా? లెట్ us మూవ్ ఫార్వర్డ్. నౌ లెట్ us read the important points here. At least around 40 people dead in the Sudan's worst cholera outbreak in that of the years. మనము ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకుంటే సుదాన్ కానివ్వండి, లేకపోతే మనకి జింబాబ్వే, తాంజానియా, జాంబియా, ఇలా ఈ రకరకాల నమీబియా, ఈ రకరకాల కంట్రీస్ అన్నీ కూడా విపరీతమైనటువంటి పావర్టీ తోటి, ఫుడ్ ఇన్సెక్యూరిటీ తోటి, మాల్ న్యూట్రిషన్ తోటి మనకైతే కనుక సఫర్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ కంట్రీస్లో స్టేబుల్ గవర్నమెంట్స్ అనేటువంటివి లేవు, టెర్రరిస్ట్ అటాక్స్ అనేటువంటివి అవి ఎక్కువ ఉన్నాయి, మనకి వైలెంట్ యాక్టివిస్ట్ అనేటువంటివి. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నైజీరియా తీసుకున్నారనుకోండి. నైజీరియాలో వీ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ గ్రూప్ కాల్డ్ యాజ్ జిహాదిస్ట్ గ్రూప్ అంటాం కదా, బొకో హరామ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందన్నమాట. ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సుదాన్లో మాట్లాడుకుంటే కనుక ఈ యొక్క కలరా యొక్క అవుట్ బ్రేక్ వల్ల 40 మంది అయితే కనుక చనిపోయారు. ఇంకొక 1,00,000 మంది యొక్క సస్పెక్టెడ్ కేసెస్ మనకైతే కనుక ఉన్నారు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? డాక్టర్స్ వితౌట్ బార్డర్స్. దీని యొక్క ఫ్రెంచ్ నేమ్ ఏంటమ్మా? మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. అదైనా ఇస్తారు మనకి ఎగ్జామ్లో, ఇదైనా కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, Sudan is facing its worst cholera outbreak in the years with over 40 people died reported in Darfur. very important అండి. Darfur అనేటువంటి ప్లేసెస్ ఇన్ న్యూస్లో కూడా అడుగుతుంటారు. ఎందుకంటే ఇక్కడ ఇంత మెడికల్ ఇది జరుగుతున్నప్పుడు మనకేంటి అని అంటే కనుక దానికి సంబంధించి ఇది కూడా ఇచ్చేటువంటి అవకాశాలు. దర్ఫూర్ గురించి కూడా అడుగుతారు మనకి. with nearly 1 lakh cases suspected according to the Medicines Sans Frontiers.
దిస్ క్రైసిస్ ఈజ్ వర్సన్డ్ బై ద వార్, డిస్ప్లేస్మెంట్ అండ్ ద స్కేర్సిటీ ఆఫ్ ద క్లీన్ వాటర్ అనేటువంటిది లేకపోవడం మూలాన కూడా దాని ద్వారా కూడా మనకి ఏంటంటే కలరా అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ఈ యొక్క అవుట్ బ్రేక్ గురించి తవీలా, దర్ఫూర్ రీజియన్, సుదాన్ మనకైతే కనుక అరౌండ్ 40 డెత్స్ అయితే కనుక రీసెంట్గా జరిగాయి. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్ప్లేస్మెంట్ వల్ల, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది షార్టేజ్ లేకపోవడం వల్ల, రెఫ్యూజీ క్యాంప్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ఓవర్ క్రౌడెడ్ అయిపోవడం మూలాన కూడా మనకి డిసీజ్ అనేది కలరా స్ప్రెడ్ అవుతోంది అంటూ ఈ యొక్క గ్రూప్ మనకి ఆర్గనైజేషన్ చెప్తోందండి. డిసీజ్ ఈజ్ ఈవెన్ స్ప్రెడింగ్ ద ర్యాపిడ్లీ టు దట్ ఆఫ్ ద నైబరింగ్ రీజియన్స్ యాజ్ వెల్. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రీజియన్స్కి కూడా మనకైతే స్ప్రెడ్ అవుతోంది. మరి డిసీజెస్ ఏ డిసీజో తెలియాలిగా మనకి. కలరా గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకోవాలి కదా. కలరా అనేది వైరల్ డిసీజే కదా, ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, కలరా అనేటువంటిది నాట్ ఏ వైరల్ డిసీజ్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ అనేటువంటి విషయం మనకైతే కనుక తెలియాలి. ఇట్ ఈస్ అన్ అక్యూట్ డయేరియల్ ఇన్ఫెక్షన్ విచ్ ఈస్ కాజ్డ్ బై ఇంజెస్టింగ్ ద ఫుడ్ అండ్ వాటర్ కంటామినేటెడ్ విత్ ద బ్యాక్టీరియం విబ్రియో కలరై ద్వారా కంటామినేట్ అయినటువంటి ఫుడ్ కానీ వాటర్ని కానీ మనం ఇంజెస్ట్ చేసుకుంటే, కన్జ్యూమ్ చేస్తే కనుక ఆ పర్టికులర్ పర్సన్కి మనకైతే కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్ రావడానికి 100% ఇది ఉన్నాయి మనకి. జనరల్గా మనకి ఏంటంటే మీరు ఎక్కువగా ఇది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎక్కడ ఇది ఆఫ్రికాలో మీరు తీసుకున్నట్లయితే కనుక వాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందట. బికాస్ ఆఫ్ డ్యూ టు ద పూర్ శానిటేషన్ వల్ల అండ్ అన్సేఫ్ వాటర్ సప్లై. సో ద ప్రాపర్ క్లీన్ వాటర్ అనేది యాక్సెసిబిలిటీ లేదు వీళ్ళకి. ఆ అన్సేఫ్ వాటర్ సప్లై వల్ల, నెక్స్ట్ వచ్చేసి క్రౌడెడ్ లివింగ్ కండిషన్స్, వార్మ్ క్లైమేట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ద అవుట్ బ్రేక్స్ లైక్లీహుడ్. ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏంటి అంటే ఈ యొక్క వార్మ్ క్లైమేట్స్ వల్ల కూడా మనకి ఏమవుతుంది, మనకి ఈ యొక్క దీని యొక్క అవుట్ బ్రేక్ అనేటువంటిది చాలా ఎక్కువగా మనకైతే కనుక ఉంటుందని చెప్తున్నారు. ఒక్కసారి ఒక పర్టికులర్ పర్సన్ కలరా ద్వారా మనకి ఇన్ఫెక్ట్ అయితే ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఈవెన్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ నుంచి 5 days లోపల ఆఫ్టర్ ద ఇన్ఫెక్షన్ మనకైతే కనుక అపియర్ అవుతాయి. చాలా వరకు మైల్డ్గానే ఉంటాయి మనకి. సో సివియర్ కేసెస్ తీసుకుంటే జస్ట్ 1 in 20 పేషెంట్స్, 20 మందిలో ఒకరికి సివియర్ కేసెస్ అయిపోతాయి అన్నమాట. ఏమవుతుంది వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, కలరా యొక్క సిమ్టమ్స్ అపియర్ అయినప్పుడు బాడీ మొత్తం విపరీతంగా డీహైడ్రేట్ అయిపోతుంది. బాడీలో ఉండేటువంటి వాటర్ కానివ్వండి, అదర్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి. దెన్ యాజ్ ఏ రిజల్ట్ స్లోలీ వామిటింగ్, డయేరియా అనేటువంటిది మనకి జరుగుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ అనేటువంటిది ఆ పర్సన్కి ఇవ్వకపోతే ఇట్ కెన్ బి ఫ్యాటల్ విత్ ఇన్ అవర్స్. కొన్ని గంటల్లోనే మనకి ఏంటి అని అంటే కనుక సిచ్యువేషన్ అనేటువంటిది చాలా తీవ్రంగా మనకి మారిపోయే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. మరి ఎప్పుడైతే డీహైడ్రేట్ అయిపోతుందో మనం ఏం చేయాలి? రీహైడ్రేట్ చేయాలి. అంటే మనం ఆ యొక్క ఫ్లూయిడ్స్ని అవి కూడా ఆ యొక్క పర్సన్స్కి మనం అయితే కనుక ఇవ్వాలి. రీహైడ్రేషన్ థెరపీ. ఇంకొంతమంది సివియర్ కేసెస్లో ఉండేటువంటి వాళ్ళకి యాంటీబయోటిక్స్ కూడా మనకైతే కనుక ప్రిస్క్రైబ్ చేస్తారు. చిల్డ్రన్కి అయితే కనుక జింక్ సప్లిమెంటేషన్ కూడా మనకైతే కనుక ఇస్తారు అని చెప్పి డయేరియా గురించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. ఎలాగా కలరాని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? క్లీన్ వాటర్కి యాక్సెస్ ఉండి ప్రాపర్ శానిటేషన్ అనేటువంటిది మెయింటైన్ చేసినట్లయితే ఈ యొక్క కలరాని మనం ప్రివెంట్ చేయొచ్చు. పీపుల్ అందరూ కూడా గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. అంటే హ్యాండ్ వాషింగ్. సో బిఫోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ ద యూసేజ్ ఆఫ్ ద బిఫోర్ ద ఫుడ్ కన్జంప్షన్ ఆర్ ఆఫ్టర్ ద వాష్రూమ్ యూసేజ్ హ్యాండ్ వాషింగ్ అనేది ఉండాలి. సేఫ్ ఫుడ్ హ్యాండ్లింగ్ అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి. ఇలా ఈ యొక్క హైజీన్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వడం ద్వారా మనం ఏంటంటే ఈ యొక్క కలరా యొక్క స్ప్రెడ్ని మనం మిటిగేట్ చేయొచ్చు. ఈవెన్ వ్యాక్సినేషన్ విషయానికి వచ్చేసరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్వాలిఫైడ్ మనకి వ్యాక్సిన్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. అండ్ ఈక్వైర్ అరౌండ్ 2 doses ఫర్ ద ఫుల్ ప్రొటెక్షన్. ఇది కలరా గురించి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. ఇక్కడితో మీరు ఆగిపోకూడదండి. కలరాతో మాట్లాడిన తర్వాత మీరు ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ గురించి మీరైతే కనుక మాట్లాడుకోవాలి, చదువుకోవాలి. ద అదర్ ఇంపార్టెంట్ డిసీజెస్ మనం ఏవైతే చెప్పామో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెప్రసీ గురించి మనం చెప్పడం జరిగింది. సో అది కూడా మీరు లేష్మేనియాసిస్ అంటారు. అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇక మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిని మనకి డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటారు మనకి ఇంగ్లీష్లో. ఇది ఫ్రెంచ్ ఫౌండెడ్ అండి. ఫ్రాన్స్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు మనకి. అండ్ ఇది ఇండిపెండెంట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇక్కడ అదే క్వశ్చన్ అడుగుతారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డాక్టర్స్ వితౌట్ బార్డర్స్. మొన్న అడిగారండి యూపీఎస్సీలో అరౌండ్ 2018-19లో డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేది ఒక ఆర్గనైజేషను. డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేది రెండవది ఇంకొక ఆర్గనైజేషన్ ఉంటుందండి.
ఇంకొకటి ఏంటి, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనమాట. అది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటారు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ ఆర్గనైజేషన్స్ రెండు కూడా మనకి, ఎందుకంటే దీస్ ఆర్ 2 big NGOs. ఓకే, దెన్ it will provide humanitarian medical aid in conflict zones, disaster hit regions and areas with endemic diseases ఉండేటువంటి ప్లేసెస్లో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ యొక్క అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాన్ఫ్లిక్ట్ జోన్స్లో పర్టికులర్లీ గాజా దగ్గర కానివ్వండి, లేకపోతే మనకి ఇక్కడ సుదాన్లో కానివ్వండి, ఎక్సెట్రా ఏరియాస్. ఎప్పుడైనా ఏదైనా డిజాస్టర్స్ జరిగినప్పుడు అక్కడ రీజియన్స్లో కూడా ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ ప్రొవైడ్ చేస్తారు. మెయిన్లీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ కలరా, HIV, ట్యూబర్క్యులోసిస్, హెపటైటిస్, వీటికి సంబంధించి కూడా మనకి అసిస్టెన్స్ అనేది ఇస్తారు. ఎక్కడికక్కడ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తారు. ట్రాపికల్ అండ్ నెగ్లెక్టెడ్ డిసీజెస్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ లెప్రసీ ఈజ్ వన్ సచ్ డిసీజ్, లేష్మేనియాసిస్ అంటారు, లేష్మేనియాసిస్. నెక్స్ట్ వచ్చేసి మనకి లెప్రసీ. దెన్ రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసాం, చగాస్ డిసీజ్ అంటారమ్మా, చగాస్ డిసీజు. నెక్స్ట్ ఇది కూడా డిస్కస్ చేసాం, స్లీపింగ్ సిక్నెస్ అంటారు, ఇదొకటి. ఇవన్నీ కూడా అనమాట మనకి. ఎస్, ఓకే, ఫైన్. అంటే ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇవన్నీ ఎవరివి అంటే మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్వి. మనం ఇప్పుడు ఏమేమి మాట్లాడుకున్నాము, ఒకటి మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ గురించి మాట్లాడుకున్నాము, నెక్స్ట్ వచ్చేసి కలరా గురించి మాట్లాడుకున్నాము. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏంటంటే థర్డ్ ఇంపార్టెంట్ అసలు డిసీజెస్కి సంబంధించి ఓవర్ వ్యూ ఏంటి, ఏమేమి ఇంపార్టెంట్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉన్నాయి అనేటువంటివి కూడా మనం నోట్ చేయడం జరిగింది. క్లియర్ అండి? ఎస్. So whenever you feel that these particular classes are useful for you, just give a like and as well as a comment, and so that will basically encourage us a lot to bring out more important, more like quality videos for you. Okay, moving forward further, 40 people killed and over 100 people missing as cloud burst strikes the Jammu and Kashmir. Very 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 important అండి మనకి ఇది. సో డిజాస్టర్స్లో మనకి ఏంటంటే కనుక ఎర్త్ క్వేక్స్, సునామీస్, వీటితో పాటుగా మనం తెలుసుకోవాల్సింది క్లౌడ్ బర్స్ట్స్ అని, లేకపోతే మనకి ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. దీనికి సంబంధించి క్లౌడ్ బర్స్ట్కి సంబంధించి మన యొక్క జియోగ్రఫీ ఫ్యాకల్టీ క్లియర్గా అసలు ఈ క్లౌడ్ పాడ్కాస్ట్ ఫామ్లో చాలా ఇంట్రెస్టింగ్గా అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, ఎప్పుడు మనకి క్లౌడ్ బర్స్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు, క్లౌడ్ బర్స్ట్ డిక్లేర్ చేయాలి అంటే ఎంత సెంటీమీటర్ రైన్ఫాల్ అనేటువంటిది ఒక పర్టికులర్ ఏరియాలో ఇది అవ్వాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. జస్ట్ గో త్రూ దట్ పర్టికులర్ వీడియో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద డూప్లిసిటీ. జస్ట్ వీ విల్ డిస్కస్ ఇన్ బ్రీఫ్లో మనం అయితే కనుక డిస్కస్ చేస్తాం. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అరౌండ్ 40 మంది పీపుల్ మనకైతే కనుక చనిపోయారు అండ్ అరౌండ్ 100 పీపుల్ అయితే కనుక దే ఆర్ మిస్సింగ్ అండి ఆఫ్టర్ ఏ ఫ్లాష్ ఫ్లడ్ విచ్ ఇస్ ట్రిగ్గర్డ్ బై ఏ క్లౌడ్ బర్స్ట్. ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల మనకి ఏంటంటే ఇట్ ట్రిగ్గర్స్ దిస్ ఫ్లాష్ ఫ్లడ్, అంటే ఒక్కసారిగా వరద వచ్చేస్తుంది అనమాట మనకి. ఫ్లాష్ ఫ్లడ్ని మనకైతే కనుక ఇన్ ద చినాబ్ వ్యాలీ ఆఫ్ ద జమ్మూ డివిజన్లో మనకి ఏంటి అని అంటే కనుక ట్రిగ్గర్ చేసింది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఇఫ్ యూ కమ్ డౌన్ క్లియర్లీ, a devastating cloud burst in the Chosti village, Kishtwar district of Kashmir's Chenab Valley triggered a flash flood in the Thursday, killing at least 40 people and leaving over 100 people missing. It caused massive destruction to homes, temples, government buildings and as well as the pilgrimage infrastructure అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇఫ్ యూ అలా కమ్ డౌన్, మీరు అలా కిందకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ అసలు వాట్ ఆర్ క్లౌడ్ బర్స్ట్ అనేటువంటిది మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫినామినన్ అండి మనకి. ఎప్పుడు ఒకదాన్ని క్లౌడ్ బర్స్ట్ అని పిలుస్తారు మనకి. ఏ లోకలైజ్డ్ ఇంటెన్స్ రైన్ఫాల్ ఈవెంట్ వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 centimeter rain falls in 1 hour ఓవర్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 10 by 10 kilometers అని చెప్పేసి మనకైతే కనుక పెడతారు. అంటే ఒక 10 square kilometer రేంజ్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఆ యొక్క ఇదిలో ఒక గంట టైంలో మనకి ఒక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 centimeters రైన్ఫాల్ కనుక మనకి రైన్ పడినట్లయితే కనుక అప్పుడు అక్కడ ఈవెంట్ని మనకి ఏంటంటే క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి మనకి డిక్లేర్ చేయబడడం జరుగుతుంది. IMD వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అలాగే ఈవెన్ 5 centimeter రైన్ ఇన్ 30 minutes ఓవర్ ద సేమ్ ఏరియా ఆల్సో క్వాలిఫైస్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఏ క్లౌడ్ బర్స్ట్. అంతే కదా, ఇక్కడ 10 centimeters for 1 hour, ఇక్కడ 5 centimeters in 30 minutes పడినట్లయితే, అంత ఎక్కువ రైన్ఫాల్ పడినట్లయితే కనుక మనకి దానికి మనకి ఏమంటారు, మనకి
సో దానిని మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి మనం డిక్లేర్ చేయబడడం జరుగుతుంది. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేటువంటిది మనకి ఏమవుతుందమ్మా, ఈ ఎంత హెవీ రైన్ఫాల్ అనేది అదర్ ఈవెంట్స్ని మనకి ట్రిగ్గర్ చేస్తుంది. ఇది ఎక్కువగా ఎక్కడ మనకి ఫ్రీక్వెంట్గా ఉంటుందంటే హిమాలయన్ స్టేట్స్లో, మెయిన్లీ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద టెరైన్ అండ్ అక్కడ ఉండేటువంటి విండ్ సిస్టమ్స్ అండ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మనకైతే జరుగుతుంది. ఈ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ని, నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ని కూడా మనకైతే కనుక ట్రిగ్గర్ చేస్తుంది. ఇట్ క్రియేట్స్ ఎ హ్యూజ్ డిస్ట్రక్షన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ లాస్ అండ్ ఇంపాక్ట్ ద ఎక్స్టెంట్స్ బియాండ్ ఇమీడియట్ ఏరియా బికాస్ ఆఫ్ డ్యూ టు ద డౌన్ స్ట్రీమ్ ఫ్లడింగ్. అంటే నియర్ బై కిందన ఉన్నటువంటి మనకి ప్రాంతాలు ఉంటాయి కదా, మనకి డౌన్ స్ట్రీమ్లో ఉండేటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఆ ఫ్లడ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, అక్కడ నుంచి ఇలా డౌన్కి మనకి ఏంటి అని అంటే కనుక లో లయింగ్ ఏరియాస్ని కూడా ఫర్దర్గా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే క్లౌడ్ బర్స్ట్ దేని ట్రిగ్గర్ చేస్తుంది, ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ని, నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ని మనకైతే కనుక ట్రిగ్గర్ చేస్తుంది. ఇంకా డీటెయిల్డ్గా మీకు ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. ప్లీజ్ డూ వాచ్ దట్ పర్టికులర్ వీడియో. సో హియర్ కానీ మన కంట్రీకి సంబంధించి ఈ ఫోర్కాస్టింగ్ లిమిటేషన్స్ ఉన్నాయి. వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే మనం ముందుగానే కొంత మనం ప్రిడిక్ట్ చేయగలిగినట్లయితే మనం రెస్పాన్స్ అనేది ముందుగానే మన యొక్క పీపుల్ని, డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ని మనం ఇమీడియట్గా డిప్లాయ్ చేసుకుని మనం ఎవాక్యువేషన్ ఆపరేషన్స్ అనేటువంటివి మనం క్యారీ అవుట్ చేస్తాం కదా. IMD కెన్ ప్రిడిక్ట్ ద హెవీ రైన్ఫాల్. IMD can predict the heavy rainfall but not exact quantum or pinpoint the exact location. సో ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఏంటంటే హెవీ రైన్ఫాల్ వస్తుంది అని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేయగలం, కానీ ఎంత ఎగ్జాక్ట్ క్వాంటంలో మనకి ఆ యొక్క రైన్ ఇది పడుతుంది లేదా పిన్ పాయింట్గా ఏ యొక్క లోకలైజ్డ్గా ఏ లొకేషన్లో పడుతుంది అనేటువంటిది మనం చెప్పడం అనేటువంటిది ఇంకా ప్రస్తుతానికి ఇంకా అది మనకి ఇంకా లేదు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. Accurate prediction over the very small area requires dense weather stations and high computing power which is currently not feasible. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకి తెలియాలి. లిమిటేషన్ అడ్రస్ చేయడం గురించి సంథింగ్ తీసుకొచ్చారు. ఏంటమ్మా అది, మిషన్ మౌసమ్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది కదా. మిషన్ మౌసమ్ అని చెప్పేసి, వాట్ ఈస్ దిస్ మిషన్ మౌసమ్ ఈజ్ ఆల్ అబౌట్? సో మిషన్ మౌసమ్ ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియాస్ వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయడం గురించి, సో త్రూ ద ఇంప్రూవ్డ్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్డేటెడ్ రడార్స్ని ఉపయోగించి మనం ఏంటి అని అంటే కనుక చేయాలనే ఉద్దేశంతో మిషన్ మౌసమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇట్స్ యాక్చువల్లీ ఏ 2-year మిషన్ అండి. అండ్ అబౌట్ అన్ అవుట్లే ఆఫ్ అబౌట్ 2000 crore మనకైతే కనుక అలోకేట్ చేయబడడం జరిగింది దీనికి, మిషన్ మౌసమ్కి. అండ్ ఈ మిషన్ మౌసమ్ అనేటువంటిది దేని ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ బై దట్ ఆఫ్ IMD, ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ. దెన్ వీ హ్యావ్ నేషనల్ సెంటర్ ఫర్ ద మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఈ ఏజెన్సీస్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లోకి మనకైతే కనుక వస్తాయి. ఇవి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిషన్ మౌసమ్ అనే దానిని ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి మిషన్ మౌసమ్. సో ఎందుకంటే ఇది ఎందుకు తీసుకొచ్చారు, వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయడం గురించి మన యొక్క కంట్రీలో. క్లియర్, మిషన్ మౌసమ్ తెలియాలి, నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ బర్స్ట్ గురించి తెలియాలి, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, ఈ టర్మ్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా తెలియాలి. క్లియర్, లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్మ్స్ లైసెన్స్, అస్సాం పోర్టల్ ఫర్ ద ఇండిజినస్ పీపుల్ లాంచ్డ్ అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇదేం చెప్తోంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే అస్సాంలో రీసెంట్గా ఒక కొత్త ఇనిషియేటివ్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఇండిజినస్ పీపుల్ ఆర్ వల్నరబుల్ పీపుల్ని మనకి తమకి తాము ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి వాళ్ళకి గన్ లైసెన్స్, ఆర్మ్స్ లైసెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. అంటే అస్సాంలో బార్డర్ ఏరియాస్లో వేరే కంట్రీస్ తోటి కానీ ఇతర స్టేట్స్ తోటి కానీ ఉంటున్నటువంటి బార్డర్ ఏరియాస్లో ఉండేటువంటి ఇండిజినస్ పీపుల్, అలాగనే వల్నరబుల్ ఏరియాస్లో ఉండేటువంటి పీపుల్ కూడా వాళ్ళు మనకి ఏంటి అని అంటే ఇఫ్ దే ఫీల్ వల్నరబుల్,
వాళ్ళని వాళ్ళు తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి అస్సాంలో అయితే కనుక ఇప్పుడు ఈ ఆర్మ్స్ లైసెన్స్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. లైసెన్స్ మాత్రమే ఇస్తున్నారండి, ఆర్మ్స్ ప్రొవైడ్ చేయదు గవర్నమెంట్. సో ఇట్ ఈస్ బేసికల్లీ అంటే ఏంటంటే ఈ యొక్క పోర్టల్ ఉంటుంది, ఒక డిజిటల్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఆ డిజిటల్ పోర్టల్ ద్వారా ఏం చేయాలి, అస్సాంలో ఉండేటువంటి ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మళ్ళీ మొత్తం నాట్ త్రూ అవుట్ అస్సాం, సెన్సిటివ్ ఏరియాస్ అండ్ బార్డర్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క ఆర్మ్స్ లైసెన్సెస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఐడియా ఏంటంటే సో దట్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్స్ టు ఎయిడ్ అండ్ అసిస్ట్ ద గవర్నమెంట్ ఇన్ మెయింటైనింగ్ ద పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ దట్ ఆఫ్ ద స్టేట్స్. సో లైసెన్సెస్ అనేటువంటివి ప్రాపర్ స్క్రూటనీ అనేటువంటిది కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి లైసెన్సెస్ అనేటువంటిది ఆర్మ్స్ని క్యారీ చేయొచ్చు. అంటే ఆర్మ్స్ లైసెన్స్ అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు గన్ని ఇప్పుడు వాళ్ళ ఫైర్ ఆర్మ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు క్యారీ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనకి చేయొచ్చు అనమాట. ఆ లైసెన్స్ అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే మన కంట్రీలో ఆర్మ్స్ యాక్ట్ అని చెప్పేసి ఉందండి. ఆర్మ్స్ యాక్ట్ 1959 ఏంటి అని అంటే కనుక ఎవ్వరూ కూడా వితౌట్ హ్యావింగ్ ఏ వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా గన్స్ని అంటే వెపన్స్ని పర్టికులర్లీ మనకి ఆర్మ్స్ని సేల్ చేయడం కానీ, పొసెస్ చేయడం అంటే క్యారీ చేయడము, సేల్ చేయటము, స్టోర్ చేయటము, ఇలాంటి యాక్టివిటీస్ ఎవ్వరూ కూడా మనకి చేయకూడదు. ఒకవేళ చేస్తే ఇట్ ఈజ్ ఏ పనిషబుల్ అఫెన్స్ అనమాట. మనకి అది ఆర్మ్స్ యాక్ట్ 1959 మనకైతే కనుక తీసుకుని వచ్చారు మనకి. ఇప్పుడు ఏంటంటే కనుక లైసెన్స్ అనేది ఉండాలి. లైసెన్స్ ఉంటే దే కెన్ క్యారీ ద వెపన్ అండి. లైసెన్స్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు గవర్నమెంట్ జనరల్గా మనకి లైసెన్స్ని గ్రాంట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ యొక్క ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు చూపించుకోవాలన్నమాట, మాకు ఇలా థ్రెట్ ఉంది, మేము ఇలా వల్నరబుల్గా ఉన్నాం, మేము ఇలాగా మాకు ఇంతకుముందు ఎటువంటి క్రిమినల్ యాంటిసిడెంట్స్ కూడా ఏమీ లేవు, అండ్ మేము చాలా మెంటల్లీ స్టేబుల్ కూడా. ఎందుకంటే అన్సౌండ్ మైండ్కి ఇవ్వరు కదండి, పర్సన్స్ విత్ అన్సౌండ్ మైండ్కి ఇవ్వం కదా మనం వెపన్స్ అనేటువంటివి. ఇట్ క్రియేట్స్ మచ్ మోర్ డిస్ట్రక్షన్ కదా. కాబట్టి మెంటల్లీ ఫిట్గా ఉండాలన్నమాట. అండ్ అలాగనే వాళ్ళు ఆర్మ్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు ప్రూవ్ వై దే ఆర్ వల్నరబుల్, ఎందుకు వాళ్ళు వల్నరబుల్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకుని పోలీస్ వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాత అంతా ఓకే అనుకునిపిస్తే అప్పుడు వాళ్ళకి ఈ యొక్క ఆర్మ్స్ లైసెన్స్ అనేది కన్ఫర్ చేయబడడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. సో ఇఫ్ యూ రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఆర్మ్స్ లైసెన్స్, Assam portal for indigenous people launched. The Assam government has recently launched a digital portal to allow the indigenous people who are living in sensitive areas to apply for arms licenses. అంటే బార్డర్ ఏరియాస్లోనూ వల్నరబుల్ ఏరియాస్లోనూ ఉంటున్నటువంటి ఇండిజినస్ పీపుల్ అండి. అంటే గత వాళ్ళ యొక్క 3 generations, పాస్ట్ 3 generations వాళ్ళు అక్కడే ఉండాలి. అంతే తప్ప జస్ట్ ఆర్డినరీ రెసిడెంట్స్ వెళ్ళి మాకు థ్రెట్ ఉంది, మాకు ఇవ్వండి దీంట్లో అంటే చెప్పాక ఇవ్వరు. సో ఇండిజినస్ పీపుల్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. విచ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ త్రూ ద రెగ్యులేటెడ్ ఫైర్ ఆర్మ్ ఓనర్షిప్. సో చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వ శర్మ మనకైతే తీసుకొచ్చారు. ఇది ఓన్లీ ఫర్ ఇండిజినస్ పీపుల్ ఇన్ సెన్సిటివ్ ఏరియాస్కి మాత్రం అప్లై అవుతుంది. లైసెన్సెస్ విల్ బి గ్రాంటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాపర్ స్క్రూటనీ అంతా కూడా తరోగా కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇంతకుముందు ఎటువంటి క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉండకూడదు. అంటే ఎనీ క్రిమినల్ రిలేటెడ్ అఫెన్సెస్ కానీ కమిట్ చేసి లేదా కన్విక్ట్ అవ్వబడి అలా ఉండకూడదు. మెంటల్లీ స్టేబుల్గా ఉండాలి వాళ్ళు. అండ్ వాళ్ళు ఆర్మ్స్ ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. అండ్ వాళ్ళకి వల్నరబిలిటీ ఉంది అనేటువంటిది జస్టిఫై చేయాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇది అనేది ఇస్తారు మనకి. టు ఎనేబుల్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్స్ టు అసిస్ట్ ఇన్ మెయింటైనింగ్ ద పీస్, లా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్డర్. మనకి క్లియర్. అంటే టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ మనకి ఈ యొక్క లైసెన్సెస్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుందండి. మరి ఇలా ఉన్నప్పుడు మరి ఆర్మ్స్ యాక్ట్ గురించి తెలియాలా వద్దా మనకి? ఆర్మ్స్ యాక్ట్ 1959 ఇదేం చెప్తుంది? ఇది కంట్రోల్ అండ్ లిమిట్ ద సేల్ ఆఫ్ వెపన్స్ ఆర్ ఎమ్యునిషన్, రెగ్యులేట్ ద పొసెషన్ ఆఫ్ లీథల్ ఆర్మ్స్. ఎవ్వరూ కూడా వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా ఎటువంటి ప్రొహిబిటెడ్
ప్రొహిబిటెడ్ వెపన్స్ కానివ్వండి, రిస్ట్రిక్టెడ్ కానివ్వండి క్యారీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. దాని అంతటినీ కూడా కంట్రోల్ చేయడం గురించి, అంటే సొసైటీలో మనం పీస్ని ప్రమోట్ చేయాలి కానీ డిస్ట్రక్షన్ని కాదు కదా, అందుకని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. ఇట్ విల్ రికగ్నైజ్ ద సిటిజన్స్ లీగల్ రైట్ టు పొసెస్ ద ఆర్మ్స్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్లో. మనకి ఏంటి అని అంటే కనుక ఒకవేళ అలానే క్యారీ చేయకూడదు, ఎవరు చేయకూడదు అని కాదు, చేయొచ్చు. ఎవరికైనా సరే గ్రేవ్ థ్రెట్ ఉంది, సీరియస్ థ్రెట్ ఉంది అన్నప్పుడు అలాంటి వాళ్ళు మనకైతే కనుక క్యారీ చేయొచ్చు అనమాట. అంటే గవర్నమెంట్కి చూపించుకోవాలి మాకు ఏ విధంగా థ్రెట్ ఉంది, నీ ప్రాణానికి ముప్పు ఏ విధంగా ఉంది అని చెప్పి చూపించుకోవాలి. మ్యాండేటరీలీ లైసెన్స్ అనేది ఉండాలమ్మా. పర్చేస్ చేయాలన్నా, ఓన్ చేసుకోవాలన్నా, క్యారీ చేయాలన్నా ఇవన్నీ కూడా చేయడానికి మనకి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి. మినిమం ఏజ్ వచ్చేసి 21 years వచ్చి ఉండాలి. అంటే ఎవరైనా ఒక పర్సన్కి మనకి ఈ యొక్క ఆర్మ్స్ లైసెన్స్, ఆర్మ్స్ లైసెన్స్ ఇవ్వాలి అని అంటే కనుక 21 years ఉండాలి. వాళ్ళకి మీద ఎటువంటి కన్విక్షను ఉండకూడదు. అంటే కన్విక్షన్ అంటే ఏంటి మనకి అంటే ఒక నేరం చేసి కోర్టు వాడికి శిక్ష విధించింది అనుకోండి, దెన్ కన్విక్టెడ్ అంటారు. మనకి 2 థింగ్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఒకటి కన్విక్టెడ్, రెండోది ఎక్విటల్ అంటాం మనం. ఇప్పుడు ఎవరైతే నేరం చేశారో వాళ్ళని ఎక్యూజ్డ్ అంటారు. ఎవరైతే ఆ ఎక్యూజ్డ్ వల్ల బాధపడ్డారో వాళ్ళని విక్టిమ్ అంటారు. మనకి ఎక్యూజ్డ్ అంటే నేరం చేసినవాడు, విక్టిమ్ అంటే మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క సఫర్ అయినటువంటి వాడిని విక్టిమ్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మర్డర్, రేప్, గ్రీవియస్ హర్ట్ వీటి వల్ల సఫర్ అయినటువంటి వాళ్ళందరినీ మనం విక్టిమ్స్ అంటాం. ఎవరైతే ఆ యాక్టివిటీస్ చేశారో, అఫెన్సెస్ చేశారో వాళ్ళని మనం ఎక్యూజ్డ్ అంటాం. ఇప్పుడు కోర్టుకి ఇది చెయ్యాలి. కోర్టుకి ఇది చేసినప్పుడు ఏమవుతుంది? ప్రాసిక్యూషన్ అంటారు. ప్రాసిక్యూషన్ వారు అని చెప్పేసి మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు కదా. సో ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క ఎక్యూజ్డే నేరం చేశాడు అని చెప్పేసి మనకి చెప్తారు. ఈ ప్రాసిక్యూషను ఎవరి తరపున వాదిస్తారు? విక్టిమ్ తరపున వాదిస్తారు. ప్రాసిక్యూషన్ వారు విక్టిమ్ తరపున వాదించి మనకి కోర్టుకి ఏం చెప్తారు? సో మై లార్డ్, యాక్చువల్లీ మనకి ఏంటంటే ఈ యొక్క అఫెన్స్ అనేటువంటిది ఈ ఎక్యూజ్డే చేశాడు అని చెప్పేసి మనకి చెప్తారు. ఎవిడెన్స్ ఏంటి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్యూజ్డ్కి ఎవరు ఉంటారు? డిఫెన్స్ లాయర్. డిఫెండ్ చేసుకుంటాడు. ఏమని? మా క్లయింట్ కంప్లీట్లీ ఇన్నోసెంట్, శుద్ధపోస్ అంతే, తనకి ఏమీ తెలియదు, తనను ఊరికే ఇందులో ఇరికిస్తున్నారు అంతే తప్ప అని చెప్పేసి డిఫెన్స్ లాయర్ మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది. ఈ ఇద్దరు వాదనలు విన్న తర్వాత, అంటే ప్రాసిక్యూటరు నెక్స్ట్ డిఫెన్స్ లాయరు, వీళ్ళిద్దరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒకవేళ తిను తప్పు చేశాడు అని నమ్మిందనుకోండి, కన్విక్షన్. వీడికి 5 సంవత్సరాలు జైలు శిక్ష, దానిని కన్విక్షన్ అంటారు. ఒకవేళ తిను నిర్దోషి, మనకి ప్రాసిక్యూటర్ వాళ్ళు ఇదేని చూపించలేదు, ఎక్విటల్ అంటారనమాట. సో 5 years పనిష్మెంట్ వేసేస్తే మనకి కన్విక్షన్ అని పిలుస్తారు. అలా కాకుండా తను నిర్దోషి అని చెప్పి రిలీజ్ చేసేస్తే మనకి ఏంటంటే ఎక్విటల్ అంటారు. ఎక్యూజ్డ్, విక్టిమ్, ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్, కోర్ట్, కన్విక్షన్, ఎక్విటల్ అని చెప్పేసి మనకైతే కనుక తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరికి డెత్ సెంటెన్స్ అంటే కన్విక్టెడ్ వేసేసారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఉపయోగించి కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, మీరు కాన్స్టిట్యూషన్లో చదువుకుంటారు కదా, అవి అక్కడి నుంచి అలా వస్తాయి అన్నమాట. సో వీ నీడ్ టు బి మోర్ ప్రాక్టికల్ అండి, మోర్ ప్రాక్టికల్ యాజ్ మచ్ as పాసిబుల్. ఓకే, సో దట్ పర్సన్ షుడ్ నాట్ బీ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ నో థ్రెట్ టు పబ్లిక్ సేఫ్టీ మనకైతే కనుక ఉండకూడదు. అలాంటి వ్యక్తులకి మనకైతే కనుక ఈ ఆర్మ్స్ లైసెన్స్ అనేది ఇష్యూ చేయబడడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ అపాన్ ద పోలీస్ వెరిఫికేషన్ అయితే కనుక ఉంటుందన్నమాట. పోలీస్ వెరిఫికేషన్ అది కూడా అయిన తర్వాత తనకి నిజంగానే ఎటువంటి క్రిమినల్ యాంటిసిడెంట్స్ కూడా ఏమీ లేవు, ఇవన్నీ చూసిన తర్వాత ఇస్తారు మనకి. గవర్నమెంట్ కెన్ బ్యాన్ ద వెపన్ పొసెషన్ ఇన్ సచ్ ఏరియాస్. కొన్ని డిస్టర్బ్డ్ ఏరియాస్లో సో ది గవర్నమెంట్ మనకి ఏంటంటే కనుక ఒక అవుట్ రైట్గా బ్యాన్ అయితే కనుక విధించవచ్చు, ఎవరో కూడా వెపన్స్ని పొసెస్ చేయకూడదు అని చెప్పేసి మనకి. దెన్ నెక్స్ట్ 2019 అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఒక పర్టికులర్ పర్సన్ ఒక ఫైర్ ఆర్మ్కే మనకైతే లిమిట్ అయితే రెడ్యూస్ చేయబడడం జరిగింది. వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఆఫ్ ద లైసెన్స్ ఇష్యూ చేస్తారు కదా, ఇంతకుముందు 3 years ఉండేది, దానిని 5 years చేయబడడం జరిగింది. ఎవరైనా కూడా ఇల్లీగల్ ఆర్మ్స్ రిలేటెడ్ అఫెన్స్ చేస్తే దానికి సంబంధించిన
14 ఏళ్ళు జైలు శిక్షకు మనకైతే పెంచడం జరిగింది. స్ట్రిక్ట్ పెనాల్టీస్ విల్ బి దేర్ ఫర్ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ ఆర్ ట్రాన్స్ఫర్. ఎవరైనా కూడా ఇల్లీగల్గా ఈ యొక్క వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ, సేల్ చేయడం కానీ, ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఒకళ్ళ నుంచి ఇంకొకరికి, ఇవన్నీ కూడా వెరీ బిగ్ పనిషబుల్ అఫెన్సెస్ అండర్ ద ఆర్మ్స్ యాక్ట్ 1959. అండ్ తర్వాత లాటర్ ఆర్మ్స్ రూల్స్ కూడా మనకైతే కనుక గవర్నమెంట్ తీసుకుని రావడం జరిగింది. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని, అసలు ఏవేంటి ప్రొహిబిటెడ్ వెపన్స్, ఏవేంటి పర్మిటెడ్, ఏవేంటి రిస్ట్రిక్టెడ్, ఇవన్నీ కూడా మనకి అందులో మెన్షన్ చేశారు. క్లియర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Critically examine the provisions of the Arms Act 1959 and its role in balancing the individual rights with the public safety in light of the recent initiatives like Assam's Arms License Portal can be a possible mains question. Okay, moving on to the next important one. Exert pressure on Taliban to allow the girls' education, United Nations tells the countries. యునైటెడ్ నేషన్స్ రీసెంట్గా దేశాలన్నింటినీ కూడా మనకైతే అడుగుతోందనమాట. ఏమని, డిప్లొమాటిక్గా మీరు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మీదన ప్రెషర్ పెట్టండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఈ యొక్క గర్ల్స్కి సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ మనకి ఏంటంటే రిస్ట్రిక్ట్ చేసేసింది, అంటే ప్రొహిబిట్ చేసేసింది. ప్రపంచంలో ఈ విధంగా చేసినటువంటిది ఏకైక దేశం ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి ఈ యొక్క గర్ల్ రైట్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 2.2 మిలియన్ గర్ల్స్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి మిగతా దేశాలందరూ కూడా మీరు ఇది మీద ప్రెషర్ పెట్టండి, ఆఫ్ఘనిస్తాన్ మీదన తాలిబాన్ మీదన డిప్లొమాటిక్గా ప్రెషర్ పెట్టండి అంటూ మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క యునెస్కో యొక్క హెడ్ మనకి ఆడ్రీ అజులై మనకి డైరెక్టర్ జనరల్ మనకైతే కనుక అడుగుతున్నారండి. చూడండి, ద యునైటెడ్ నేషన్స్ అర్జ్డ్ ద నేషన్స్ అంటే దేశాలన్నింటినీ కూడా టు కీప్ డిప్లొమాటిక్ ప్రెషర్ ఆన్ తాలిబాన్ మీద ప్రెషర్ పెట్టండి. ఎందుకని, కండెమ్నింగ్ అంటే క్రిటిసైజింగ్ అని అర్థం. దేర్ బ్యాన్ ఆన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎఫెక్టింగ్ అబౌట్ 2.2 మిలియన్ గర్ల్స్ని ఎఫెక్ట్ చేస్తుందట. యునెస్కోస్ ఆడ్రీ అజులై కాల్డ్ ఇట్ యాజ్ జెండర్ అపార్థైడ్, అర్జింగ్ ద ఫుల్ రిస్టోరేషన్ ఆఫ్ రైట్స్. సో మనకి దేనికి ఏంటంటే దేర్ రైట్ టు ఎడ్యుకేట్, దేర్ రైట్ టు స్టడీ అనే దానిని రీస్టోర్ చేయాలి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ ప్రొహిబిటింగ్ ద సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ దట్ ఆఫ్ ద గర్ల్స్. సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రొహిబిట్ చేసేసారు ఎవరు, తాలిబాన్ వాళ్ళు. ఎక్కడ, ఆఫ్ఘనిస్తాన్లో. ఇప్పుడు అందుకని ఎవరు అడుగుతున్నారు, యునెస్కో యునైటెడ్ నేషన్స్ అడుగుతోంది. ఎవరిని అడుగుతోంది, మిగతా దేశాలన్నింటినీ కూడా. ఏమనమని, మీరు వెళ్ళి దాని మీద తాలిబాన్ మీద ప్రెషర్ పెట్టండి, ఈ యొక్క రీస్టోర్ చేయమని చెప్పేసి అంటూ ఈ యొక్క రైట్స్ని మనకైతే కనుక అడుగుతోంది. దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ యునెస్కో గురించి మనకి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనకైతే కనుక తెలియాలండి. ఆడ్రీ అజులై కదా మనకి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ దట్ ఆఫ్ యునెస్కో. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ యునెస్కో గురించి మాట్లాడుకుంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ యునెస్కో, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ దట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండి. స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, యుఎన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ మనకిది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రూప్లో కూడా మనకైతే కనుక ఇది మెంబరే. ఎవరు, యునెస్కో అనేటువంటిది. ఎక్కడున్నాయమ్మా హెడ్ క్వార్టర్స్ దీనికి సంబంధించి? చాలామంది జెనీవా అనుకుంటారు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్యారిస్. సో ప్యారిస్ ఫ్రాన్స్లో మనకైతే కనుక హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మనకైతే కనుక తీసుకుని వచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్, వెరీ 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 ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్గా మనకైతే కనుక తెలియాలి. వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చదువుతాం కదా మనము, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి. వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ వీళ్ళదే ఇనిషియేటివ్. రెండోది వచ్చేసి ఏంటమ్మా, మ్యాబ్ అంటారు. మ్యాబ్ అంటే అర్థం ఏంటి, మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అని అర్థం మనకి. మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్. ఇండియాలో ఎన్ని ఉన్నాయమ్మా బయోస్పియర్ రిజర్వ్స్? 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటిల్లో మనకి ఎన్ని రికగ్నైజ్డ్, ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ 12 బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటివి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో మనకైతే కనుక యాడ్ చేయబడ్డాయి. మన యొక్క యూట్యూబ్ ఛానల్లోనే ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్స్ అన్నిటికీ సంబంధించి డెడికేటెడ్ ప్లేలిస్ట్ అయితే కనుక ఉంది, వేర్ వీ డిస్కస్డ్ అబౌట్ ఈచ్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ డెప్త్.
లైక్ అక్కడ మనకి ఏమేం ఫ్లోరా ఉంటాయి, ఏమేం ఫోనా ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ స్పీసీస్ గురించి మనం మాట్లాడడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైన్ టైల్డ్ మకావు గురించి, హులూక్ గిబ్బన్ గురించి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, స్లో లోరెస్, ఈ అన్ని స్పీసీస్ గురించి కూడా మనం ఆ యొక్క సిరీస్లో డిస్కస్ చేసామండి. సో ప్లీజ్ డూ వాచ్ దెమ్, దట్ విల్ డెఫినెట్లీ ఇమ్మెన్స్లీ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ గురించి తెలియాలి, మ్యాన్ అండ్ యాజ్ వెల్ as బయోస్పియర్ రిజర్వ్స్ దాని గురించి తెలియాలి. వీళ్ళు దే ఎడ్యుకేషన్కి సంబంధించి దే బ్రింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ గ్లోబల్ లెవెల్లో ఎడ్యుకేషన్ని మానిటర్ చేస్తూ మనకైతే కనుక ఈ యొక్క ఇది ఉంది. దట్ ఈస్ అదర్ థింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద ఇంపార్టెంట్ థింగ్స్. అక్కడ అదే రాశారు, ద యునైటెడ్ నేషన్స్ హెస్ కాల్డ్ ఆన్ ద నేషన్స్ టు మెయింటైన్ డిప్లొమాటిక్ ప్రెషర్ ఆన్ తాలిబాన్ ఓవర్ దేర్ బ్యాన్ ఆన్ ద గర్ల్స్ ఎడ్యుకేషన్ విచ్ హ్యాస్ ఎఫెక్టెడ్ 2.2 మిలియన్ గర్ల్స్ ఇన్ దట్ ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఈస్ ద ఓన్లీ కంట్రీ ప్రొహిబిటింగ్ ద సెకండరీ అండ్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ దట్ ఆఫ్ ద గర్ల్స్. It has impacted millions, thereby further deepening the gender inequality ని మనకి ఏంటంటే కనుక ఇంకా ఇది చేస్తూ డీపెండ్ చేస్తూ సోషల్ ఎక్స్క్లూజన్కి మనకైతే కనుక ఇది చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ పర్టికులర్ థింగ్. Discuss the implications of Afghanistan's ban on girls' education for human rights and international diplomatic engagement can be a potential mains question that you can expect on this. Okay, moving on to the next important article. Yeah, India backs the Trump-Putin summit in the Alaska. See, in the context of India, next వచ్చేసి మనకి ఏంటంటే USA and as well as Russia. మీరు చూస్తూనే ఉన్నారు దేనికి సంబంధించి ఇండియా రీసెంట్గా మనకి అరౌండ్ 50% టారిఫ్స్ మన మీదన విధించడం జరిగింది ఒక పక్కన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే సిన్స్ బికాస్ వీఆర్ పర్చేసింగ్ ద రష్యాస్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెపన్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యన్ ఆయిల్ పర్చేస్ చేస్తున్నందుకు గాను మన మీద అడిషనల్ 25% టారిఫ్స్ మన మీద విధించడం జరిగింది. ఇప్పుడు ఈ మంత్లో USA అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అంటే ద ట్రంప్ అండ్ యాజ్ వెల్ యాజ్ పుటిన్కి సంబంధించి అలాస్కాలో ఒక సమ్మిట్ ఉందండి రిగార్డింగ్ ద యుక్రెయిన్కి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి ఈ యొక్క సమ్మిట్ అయితే కనుక మనకు ఉంది. దానిని మనం కూడా ఏంటి అని అంటే వీఆర్ ఆల్సో బ్యాకింగ్ దట్ పర్టికులర్ సమ్మిట్, అంటే వీఆర్ సపోర్టింగ్ దట్ పర్టికులర్ సమ్మిట్. ద Ministry of External Affairs has endorsed the planned summit between the US President Trump and Russian President Putin in Alaska, viewing it as an opportunity to promote the peace efforts in Ukraine and potentially influence the US tariffs on India as well. సో మనకి ఈ యొక్క పీస్ ఎఫర్ట్స్ని ఫర్దర్గా ప్రమోట్ చేయడం గురించి, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ని శాంతియుతంగా మనకి ఏంటి అని అంటే పరిష్కరించడం గురించి ఈ యొక్క సమ్మిట్ అనేటువంటిది మచ్ నీడెడ్ థింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వి సపోర్ట్ ఇట్ అంటూ మనం ఏంటంటే కనుక ఈ యొక్క సమిట్ని మనం సపోర్ట్ చేస్తున్నాము. ఈ యొక్క సమిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి అనేటువంటిది మనము డౌన్ ద లైన్ మనం చూడాలి. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్ దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్ అబౌట్. వన్స్ ద సమిట్ అవుట్కమ్స్ వర్ దేర్ వీ కెన్ డిస్కస్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ ద మచ్ మోర్ డీపర్ వే. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఎస్ అండి, ఓన్లీ యునైటెడ్ యాక్షన్ కెన్ స్టాప్ ద హైసిన్స్ ఇన్వేషన్ అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. ఎడిటోరియల్లో పబ్లిష్ అయిందమ్మా. ఏంటది, దీని సమస్య ఏంటి, ఆర్టికల్ యొక్క మెయిన్ ఇది ఏంటి అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వాటర్ హైసింత్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ వినే ఉంటారు మీరు. వాటర్ హైసింత్, ఈ వాటర్ హైసింత్ అనేటువంటిది ఒక ఇన్వెసివ్ ప్లాంట్ స్పీసీస్ అమ్మా. ఇది మనకి ఒక ఇన్వెసివ్ ప్లాంట్ స్పీసీస్. దీనిని మన కంట్రీలో ఒక ఆర్నమెంటల్, ఒక డెకరేటివ్ ప్లాంట్గా మనకైతే కనుక ఇంట్రడ్యూస్ చేశారు. కానీ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ డెకరేటివ్ ప్లాంట్, అది పైకి కనిపించేది మాత్రమే. దీని యొక్క డిస్ట్రక్టివ్ బిహేవియర్ ఏంటి అనేటువంటిది తర్వాత మనకైతే కనుక తెలిసింది. ఇట్ ఈస్ క్లియర్లీ డిస్ట్రాయింగ్ ద మనకేంటి అంటే ఇన్వెసివ్ యాటిట్యూడ్ అనేటువంటిది దీనిది అయితే కనుక ఉంది. అయితే మిగతా యొక్క ఫ్లోరాని కానీ మిగతా యొక్క ఫోరాని కానీ మనకి ఇది అవ్వనివ్వకుండా ఇదే ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయి మిగతా యొక్క అన్నిటినీ కూడా అవుట్ కంపీట్ చేసేసి వాటి యొక్క రిసోర్సెస్ని కూడా ఇదే తీసేసుకుని ఇది చాలా బ్రాడ్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఇంప్రూవ్ అయిపోతుంది ఈ వాటర్ హైసింత్ అనేటువంటిది.
దీని మూలాన విపరీతమైనటువంటి నష్టం జరుగుతోందని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లో మనకైతే కనుక మెన్షన్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు చూడండి, మనకి ఈ వాటర్ హైసింత్ అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైనా రివర్ మీద వాటర్ బాడీ ఉంటే సో దాని మీద ఒక పెద్ద లేయర్గా ఫామ్ అయిపోయింది. ఆ అండర్లయింగ్ స్పీసీస్ ఉంటాయి కదా, బిలో ద వాటర్ ఉంటుంది కదా, అవన్నీ కూడా వాటికి ఎటువంటి ఆక్సిజన్ కానీ సన్లైట్ కానీ ఏవి అందనివ్వకుండా ఈ వాటర్ హైసింత్ అనేది ఒక పెద్ద బ్లాంకెట్ లాగా మనకి ఇది చేస్తుంది. ఇది మనకి అయితే ఇట్ ఈస్ డ్యామేజింగ్ ఇట్ యాజ్ రిజల్ట్ మనకి పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ మనకైతే డిస్టర్బ్ అవుతున్నాయి, విపరీతంగా సఫర్ అవుతున్నారు. ఇవన్నీ కూడాను మరి వాటర్ హైసింత్ అనేటువంటి దానిని మనము అడ్రస్ చేయాలి అని అంటే కనుక ఇది యునైటెడ్గానే మనం అడ్రస్ చేయాలి తప్ప పీస్ మీల్ ఎఫర్ట్స్ ఐసోలేటెడ్ వేలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే కనుక ఏ మినిస్ట్రీకి ఆ మినిస్ట్రీ ఒక ఐసోలేటెడ్ వేలో మనకైతే కనుక దీనిని ఇది చేస్తున్నారు. అలా కాదు, ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ఏ త్రూ యునైటెడ్ వే మనకైతే కనుక దీనిని ఇది చేయాలి అంటూ సాల్వ్ చేయాలి, ఈ యొక్క ఇష్యూని అడ్రస్ చేయాలి అంటూ మనకైతే కనుక జైన్ యూనివర్సిటీ కొచ్చి నుంచి మనకైతే కనుక ఈ ఆర్టికల్ రాశారండి. లెట్ us see the ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటిది. ఇన్వెసివ్ స్పీసీస్ చాలా ఇంపార్టెంట్ వాటర్ హైసింత్ అనేటువంటిది మనకి. ద ఆథర్ ఫ్లాగ్స్ ద rapid spread of water hyacinth Eichhornia craspis across India, especially the Kerala's backwaters and Vembanad Lake, and argues that fragmented efforts are failing. Only coordinated policy driven action can control the menace and as well as turn it into a resource. సో దీనిని మనకి ఏంటి అని అంటే కనుక జస్ట్ నార్మల్లీ ఫ్రాగ్మెంటెడ్ అంటే ముక్కలు అయిపోయి ఎవరికి వాళ్ళు చిన్న ఎఫర్ట్స్ తీసుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. దే ఆర్ ఆల్ ఫెయిలింగ్. ఏం చేయాలి మరి, ఒక కాంప్రిహెన్సివ్గా పాలసీ యాక్షన్ ఉండాలి యునైటెడ్గా అంటూ మనకైతే కనుక ఈ యొక్క ఆర్టికల్ గురించి అయితే చెప్పబడడం జరుగుతుంది వాటర్ హైసింత్కి సంబంధించి. ఎస్, ఈ రోజున ఇండియాలో అరౌండ్ 2 lakh hectares ఆఫ్ ఇన్లాండ్ వాటర్స్, రివర్స్, లేక్స్, బ్యాక్ వాటర్స్ వీటిల్ని గ్రీన్ డిజర్ట్స్గా మనకైతే కనుక ఈ యొక్క వాటర్ హైసింత్ మారుస్తోంది. ఇండియా మొత్తం ఒక ఎత్తు అయితే కేరళలో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనుక ఇది కాజ్ చేస్తుంది. ఇరిగేషన్ ఛానల్స్ని క్లాగ్ చేసేస్తుంది కంప్లీట్గా మనకి ఏంటి అని అంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల కాస్ట్స్ పెరిగిపోతున్నాయి. ఫిషర్మెన్ ఆర్ లూజింగ్ ద యాక్సెస్ టు ద నెట్స్ అండ్ ఈవెన్ బోట్స్ ఆర్ గెటింగ్ డ్యామేజ్డ్. అంటే మరి ఆ వాటర్ బాడీస్ మీద ఎప్పుడైతే ఇది వాటర్ హైసింత్ ఇంతలాగా డెన్స్గా ఫామ్ అయిపోతుందో దాని మీద వెళ్తున్నటువంటి బోట్స్ కానీ ఫిషెస్ని పట్టుకోవడానికి మనకి ఫిషర్మెన్ యూస్ చేస్తారు కదా నెట్స్, ఆ నెట్స్ అవి కూడా మనకి ఏంటి అని అంటే పాడైపోతున్నాయి అంటే ఈ యొక్క ప్లాంట్ స్పీసీస్ వల్ల. డెన్స్ మ్యాట్స్ ఆర్ బ్లాకింగ్ ద సన్లైట్ ఆర్ ఆక్సిజన్, సఫోకేటింగ్ ద అక్వాటిక్ లైఫ్ అండ్ కొలాప్సింగ్ ద ఫుడ్ వెబ్. అంటే ఈ యొక్క వాటర్ మీద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ మీద డెన్స్ మ్యాట్స్ ఫామ్ అయిపోవటం మూలాన మనకి ఏంటంటే ఒక లేయర్ లాగా అది లోపలికి అండర్లయింగ్ ఉండేటువంటి ఫోనా ఏవైతే ఉన్నాయో, ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి విపరీతంగా సఫర్ అవుతున్నాయి. వాటికి ఎటువంటి సన్లైట్ కానీ ఆక్సిజన్ కానీ ఏది ఇది ఉండట్లేదు అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. ఇది టూరిజం. వేంబానాథ్ లేక్ పర్టికులర్లీ రామ్సర్ సైట్ ఇది మనకి రామ్సర్ రికగ్నైజ్డ్ సైట్. ఇది వేంబానాథ్ లేక్ అని చెప్పేసి మనకి కేరళలో ఉంది. ఇది కూడా టూరిజంని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇవి ఇంతలా ఉండడం వల్ల ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎకో టూరిజం డిస్ట్రప్షన్స్ అనేటువంటివి మనకైతే కనుక జరుగుతున్నాయి. ఇక అదర్ ఇంపార్టెంట్, ఒక పక్కన ఏమవుతుంది, టూరిజం ఇంపాక్ట్ అవుతుందా, బయోడైవర్సిటీ నష్టపోతుందా, నెక్స్ట్ వచ్చేసి ఫిషర్మెన్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ కోల్పోతున్నారా, ఇరిగేషన్ ఛానల్స్ అవన్నీ కూడా ఇరిగేషన్ అగ్రికల్చర్ దెబ్బతింటుందా, వాటితో పాటుగా క్లైమేట్ చేంజ్ కూడా మనకి ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల. డికేయింగ్ హైసింత్ ఈజ్ ఎమిటింగ్ ద మీథేన్ విచ్ ఇస్ ఫార్ పోటెంట్ దెన్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ట్రాపింగ్ ద హీట్. అంటే డికే అయిపోయినటువంటి ప్లాంట్ స్పీసీస్ వాటర్ హైసింత్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఏంటంటే మీథేన్ని ఎమిట్ చేస్తున్నాయంట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ గ్రీన్ హౌస్ గ్యాస్ కదా మరి మనకి మీథేన్ అనేటువంటిది. ఇది అదర్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ అని చెప్తున్నారు. ఇక గ్రాస్ రూట్ ఎక్స్పెరిమెంట్స్, వీటి పరిస్థితి ఇలా ఉంటే గ్రాస్ రూట్ లెవెల్లో కొన్ని స్టేట్స్లో కొన్ని ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఒడిస్సా మీరు తీసుకుంటే అక్కడ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ వాటర్ హైసింత్ని ఉపయోగించి హ్యాండీక్రాఫ్ట్స్ని, ఫర్నిచర్ని తయారు చేస్తున్నారట. నెక్స్ట్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో వాళ్ళు దాన్ని పేపర్ గాను బయోగ్యాస్ గాను మనకు కన్వర్ట్ చేస్తున్నారంట.
ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారంటే డెఫినెట్లీ దీస్ ఆర్ వెరీ గుడ్ థింగ్స్, కానీ దీస్ ఎఫర్ట్స్ ఆర్ ఐసోలేటెడ్. Responsibilities are split across the different ministries like agriculture, fisheries, environment, irrigation, thereby leading to just piecemeal action మాత్రమే ఉంది అంటూ మనకైతే కనుక ఈ యొక్క గ్యాప్స్ని ఐడెంటిఫై చేయబడడం జరుగుతుంది. సో ఏం సజెస్ట్ చేస్తున్నారు? నేషనల్ లెవెల్లో పాలసీ ఉండాలి, రీజియన్ స్పెసిఫిక్ ప్లాన్స్ ఉండాలి, సింగిల్ పాయింట్ అకౌంటబిలిటీ మెకానిజం అనేటువంటిది ఉంది, కమ్యూనిటీ ట్రయల్స్ అనేటువంటిది స్కేలప్ చేయాలి, మోర్ పాలసీ సపోర్టు, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి, ఒక రోబస్ట్ వాల్యూ చైన్ అనేది క్రియేట్ చేయాలి, మోర్ R&D అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ఇన్నోవేటివ్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి, సైంటిఫిక్ అండ్ లోకల్ నాలెడ్జ్, లోకల్ హోవ్ని రెండింటిని బ్లెండ్ చేయాలి, యూనివర్సిటీస్ టు లీడ్ ద అవేర్నెస్ అండ్ ప్రొవైడ్ ద డిస్కషన్ ఫ్రేమ్వర్క్స్. లైక్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ కేరళ మిషన్ వర్క్షాప్ అని చెప్పేసి కేరళలో వీళ్ళు ఏంటి అని అంటే కనుక చేస్తున్నారండి. ఆ విధంగా చేసుకొస్తేనే ఒక యునైటెడ్ ఎఫర్ట్ ఉంటేనే మనం ఈ యొక్క వాటర్ హైసింత్ని మనం ఏం చేయొచ్చు, మనం కౌంటర్ చేయొచ్చు. లేకపోతే దీనివల్ల కలిగేటువంటి నష్టాల వల్ల విపరీతమైనటువంటి సఫరింగ్స్ మనకైతే కనుక ఉన్నాయి. ఈ విధంగా మనం అడ్రస్ చేయాలి అంటూ ఆథర్ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ రాసుకొస్తున్నారండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, ట్రీట్ ద వాటర్ హైసింత్ నాట్ merely just as a pest but as a managed resource through that of united action అనేది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ప్రైమ్ మినిస్టర్ కాల్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఫ్లాగ్స్ ద డెమోగ్రఫిక్ ప్లాట్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది ఎస్టర్డేస్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ మనకైతే కనుక చెప్తూ ఆత్మ నిర్భరత అండ్ సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటిది మనం అయితే కనుక ప్రమోట్ చేస్తున్నాము. సో దాట్ సెల్ఫ్ రిలయన్స్ నీడ్ టు బి మోర్ స్ట్రెంగ్థెండ్. దట్ సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ నాట్ జస్ట్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ టు ఇంపోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్, వీటికి సంబంధించింది మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఈవెన్ లింక్ టు అవర్ స్ట్రెంగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపబిలిటీస్ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ మనకి చేస్తున్నారండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన యొక్క ఇండియాస్ డిఫెన్స్కి సంబంధించి మిషన్ సుదర్శన్ చక్ర అనేటువంటి దానిని డిప్లాయ్ చేస్తాం ఇండియాలో 2035 నాటికి అంటూ మనకి ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. ఈ యొక్క మిషన్ సుదర్శన్ చక్ర ద్వారా మనం ఏంటంటే కనుక మన యొక్క ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ప్లేసెస్ అండ్ అలాగే సివిలియన్ ప్లేసెస్ లైక్ హాస్పిటల్స్, స్కూల్స్, ఇవన్నిటినీ కూడా మనం ఎటువంటి అటాక్స్ నుంచి కూడా ఇదవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము. అటు ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటుగానే మనం రివర్స్ కౌంటర్ అటాక్ కూడా మనం అయితే కనుక చేయగలుగుతాము 2035 నాటికి. దాని మీద ప్రోగ్రెస్ అనే వర్క్ అనేటువంటిది నడుస్తుంది అని మిషన్ సుదర్శన్ చక్ర గురించి మనకైతే కనుక చెప్తున్నారండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో పర్టికులర్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అడుగుతూ ఉంటారు. ఇండియా విల్ బీ బిల్డింగ్ అన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బై ద ఇయర్ 2035 to not only shield the military and civilian areas but also to strike back in a precise targeted manner గా జస్ట్ మనం అంటే డిఫెన్సివ్ ఇదే కాకుండా మనం ఏంటి అని అంటే కనుక కౌంటర్ అటాక్ని కూడా మనం అయితే కనుక క్యారీ అవుట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. ఇక రెండవది ఒక స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు, సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గర్ యోజన అని చెప్పేసి. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే కొత్తగా ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి 15,000 రూపాయలు గ్రాంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారట అండ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. అండ్ అలాగే ప్రైవేట్ సెక్టార్కి కూడా ఇంకా మోర్ ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేయబడడం జరుగుతాయి టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారండి. ద స్కీమ్ వుడ్ గివ్ ఏ వన్ టైమ్ గ్రాంట్ ఆఫ్ అబౌట్ 15,000 రూపీస్ టు ఫస్ట్ టైమ్ ఎంప్లాయీస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ ఇన్సెంటివ్స్ టు ద ప్రైవేట్ సెక్టర్ టు క్రియేట్ ద మోర్ ఎంప్లాయ్మెంట్ మనకి. ఇక నెక్స్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్ని మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్స్ని ప్రమోట్ చేయడం గురించి. బికాజ్ సెమీ కండక్టర్ థింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. సెమీ కండక్టర్ మిషన్ మీద ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో మనకైతే కనుక చేస్తున్నాము. ప్లీజ్ డూ వాచ్ దట్ పర్టికులర్ సెమీ కండక్టర్ మిషన్ రిలేటెడ్ వీడియో. దీనికి ఇదైతే కనుక లాంచ్ చేస్తారట బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2025. అంటే సెమీ కండక్టర్ చిప్స్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ద మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్స్ గురించి మనకైతే కనుక ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీని స్ట్రెంగ్తన్ చేయడం గురించి అరౌండ్ 10-fold కెపాసిటీని మనం ఏంటి అని అంటే కనుక ఎన్హాన్స్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. ద ఇండియా విల్ ఎయిమ్ అట్
ఇంక్రీజింగ్ ఇట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ 10-fold via its 10 న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ బై ద ఇయర్ 2047. 2047 నాటికి 10-fold కెపాసిటీ ఇంక్రీజ్ టు ఇట్స్ 10 న్యూక్లియర్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకి ఏవేంటి ఇంపార్టెంట్ థింగ్స్? మిషన్ సుదర్శన్ చక్ర, ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన, మేక్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్స్, ఎన్హాన్స్ ద న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ. ఈ 4 కూడా కీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ మనం తెలియాల్సినటువంటివి. Prime Minister Narendra Modi in his Independence Day address announced the economic and the security related reforms and emphasized the self-reliance is basically the thing. Moving on to the next important one. Yes. India to build the indigenous air defense system by the year 2035. The same అండి, ఇందాకడ ఆర్టికల్లో కంప్లీట్ అన్ని అనౌన్స్మెంట్స్కి సంబంధించి మాట్లాడింది. ఈ యొక్క ఆర్టికల్ స్పెసిఫిక్గా ఈ యొక్క మిషన్ సుదర్శన్ చక్ర గురించి మనకైతే కనుక మాట్లాడుతోంది. 2035 నాటికి ఇండిజినస్గా అంటే ఇతర దేశం ఇదితోటి కాకుండా మన ఓన్గా మనం డెవలప్ చేసుకునేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అయితే కనుక బిల్డ్ చేస్తాము. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది? కంప్లీట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, బోత్ స్ట్రాటజిక్ అండ్ సివిలియన్ ఏరియాస్. ఇక్కడ రాశారు చూడండి క్లియర్గా. India will develop an indigenous air defense systems by the year 2035, not just to neutralize enemy attacks, but also to hit back strongly, says Prime Minister in the Independence Day address speech. The mission, which was announced on the eve of Krishna Jayanti, will be called as Sudarshan Chakra in honor of the Lord Krishna's mythological shield. 2035 నాటికి ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ ద నేషన్ లైక్ స్ట్రాటజిక్ యాజ్ వెల్ as సివిలియన్ ఏరియాస్, హాస్పిటల్స్, రైల్వేస్, రిలీజియస్ సెంటర్ ఆఫ్ ఫెయిత్, they'll all be given complete security through the new platforms of technology. This security shield should keep expanding. Every citizen of the country should feel safe. అంటే ప్రతి భారతీయుడు కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఆ యొక్క సేఫ్ ఇదిని ఫీల్ అవ్వాలి, ఇది ఉండాలి అని. మనకేంటి అని అంటే కనుక కరెంట్లీ ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని S-400s ఉన్నాయమ్మా? 3 S-400s ఉన్నాయి. S-400 మిసైల్ సిస్టమ్స్ మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేసాము? రష్యా నుంచి మనం తీసుకురావడం జరిగింది. మొన్న చాలా మొన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ మనకైతే కనుక కనబరిచాయి ఈ యొక్క S-400s. అందుకని చెప్పేసి మిగతా 2 కూడా మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెలివరీ చేయమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయబడడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ మనకి. సో మిషన్ పేరు అడుగుతారు, సుదర్శన చక్ర. ఇట్ ఎయిమ్స్ అట్ ప్రొవైడింగ్ కంప్లీట్ సెక్యూరిటీ ఫర్ స్ట్రాటజిక్ అండ్ సివిలియన్ ఏరియాస్ సచ్ as హాస్పిటల్స్ అండ్ రైల్వే స్టేషన్స్ అండ్ కెనాట్ రెస్ట్ ఆన్ ద ఫారెన్ డిపెండెన్సీ, సేస్ Prime Minister Modi. Moving on to the next important one. Women are key drivers of India's growth. అంటే ఇప్పటిదాకా మనకి ఏంటంటే విమెన్ డెవలప్మెంట్ కాదు, ఇక్కడ నుంచి విమెన్ లెడ్ డెవలప్మెంట్. సో దేవర్ యాక్చువల్లీ ద డ్రైవర్స్ ఆఫ్ ద ఇండియాస్ గ్రోత్ అంటూ మనకైతే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ ద దిస్ థింగ్ మనకైతే చెప్పడం జరుగుతుంది. దే ఆర్ జస్ట్ నాట్ ద బెనిఫిషరీస్, దే ఆర్ నౌ ద కీ డ్రైవర్స్ అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. బీఇట్ ఫ్రమ్ ద స్టార్టప్స్ నుంచి స్పేస్ సెక్టార్ వరకు, ఫ్రమ్ ద ప్లేయింగ్ ఫీల్డ్స్ టు దట్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, అవర్ డాటర్స్ ఆర్ మేకింగ్ దేర్ మార్క్. టుడే విత్ ప్రైడ్ విమెన్ స్టాండ్ షోల్డర్ టు షోల్డర్ in the country's journey of development. Every sector now proudly acknowledges the strength of our Nari Shakti, women's power అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సో విమెన్స్ పవర్ని మనకైతే కనుక ఇది చేస్తూ అప్రిషియేట్ చేస్తూ మనకి ఏంటి అని అంటే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో లాస్ట్ టైం ఈవెన్ డిఫెన్స్ సెక్టార్లో పర్టికులర్లీ నేవీలో మనకి అయితే కనుక నావికా సాగర పరిక్రమ అంటూ మనం కండక్ట్ చేసాం కదండి, సెకండ్ నేవల్ ఎక్స్పెడిషన్. అక్కడ కూడా 2 విమెన్ నేవల్ ఆఫీసర్స్, అక్కడ కూడా మనకి ఏంటంటే 2 నేవల్ ఆఫీసర్స్ మనకి రూపా అండ్ యాజ్ వెల్ యాజ్ దిల్నా అని చెప్పేసి మనకి. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ కెన్ మెన్షన్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ మనకి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్? A. tuberculosis, B. leprosy, C. cholera, and D. rabies. If you know the answer, please comment your answer. And if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.